30 డేస్ విత్ గాడ్‌లో 16వ రోజుగా ఈరోజు ఇవ్వబడిన వాగ్దానము క్రీస్తు ద్వారా విజయము. మూలవాక్యముగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనము. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మనిషి ఏదో ఒక పరీక్షను, కష్టాన్ని లేదా ఇబ్బందిని ఎదుర్కొంటూనే ఉంటాడు. చిన్నవారైనా పెద్దవారైనా శ్రమలు లేకుండా జీవితం సాగదు. అందుకే బైబిల్ గ్రంథం ఇలా చెప్తుంది, నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమ అనుభవించుటకే పుట్టి ఉన్నారు అని యోబు 5:7లో వ్రాయబడి ఉంది. మన జీవిత ప్రయాణంలో ఎన్నో సమస్యలు, నిరాశలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు మన ఆత్మను కృంగదీయాలని ప్రయత్నించే పరిస్థితులు ఎదురవుతాయి. కానీ దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు. ఈరోజు దేవుడు వాగ్దానము మనకు ఏమి బలమిస్తుందంటే కేవలం విజయం కాదు, అద్భుతమైన అత్యధికమైన విజయాన్ని ఇస్తానంటున్నాడు. అది మన బలంతో కాదు, మనల్ని అపారముగా ప్రేమించిన యేసుక్రీస్తు ద్వారా, శిలువపై తన ప్రాణాన్ని అర్పించినంతగా మనల్ని ప్రేమించిన ప్రభువు మనతో ఉన్నప్పుడు ఏ శ్రమ అయినా, ఏ పరీక్ష అయినా ఆయనను ఏ శ్రమ అయినప్పటికీ, ఏదైనప్పటికీ మనల్ని ఓడించలేదు. ఈరోజు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నిప్పు రవ్వల వలె కష్టాలు మీ చుట్టూ ఎగురుతున్నట్లు అనిపించిన ధైర్యం కోల్పోవద్దు. మీకు ఒక ఆశ్రయం ఉంది, ఒక నిరీక్షణ ఉంది, ఒక రక్షకుడు ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు. కాబట్టి క్రీస్తుపై మీ విశ్వాసాన్ని ఉంచి ధైర్యముగా ముందుకు సాగండి. ఎందుకంటే ఆయన ద్వారా మీరు ఓడిపోయేవారు కాదు, అత్యధిక విజయమును పొందేవారు. ప్రార్థన. ప్రభువా, నా జీవితంలో ఎదురయ్యే ప్రతి శ్రమలోనూ, పరీక్షలోనూ నీవు నాతో ఉన్నావని నమ్మే విశ్వాసాన్ని నాకు దయచేయండి. క్రీస్తు ద్వారా విజయవంతమైన జీవితాన్ని జీవించుటకు నన్ను బలపరచుమయ్యా. నీ కొరకు సాక్షిగా భూమి మీద నేను జీవించటానికి కృప చూపించమని నజరేయుడని యేసు నామములో అడుగుచున్నాము నా పరలోకపు తండ్రి. ఆమేన్.